పోటీ పడతావా ఏంది? ఏమో యోగా ధ్యానం అన్ని చేస్తున్నావు ఒకటే పరి. సత్తిగా కాసిందా? కాయలేదు ఇంకా, మళ్ళా చేయాలి. సత్తి ఎవరితో మాట్లాడుతున్నావురా? మొలకలతో మాట్లాడుతున్నాక ఇంతసేపు చేసినా కూడా అతనే కాస్తలేవు. ఎట్లా చేయాలి? మొలకాసనం వేస్తా ఇవి చెక్కు. కాసినాయా? ఇంకా కాస్తలేవు. ఇగీడు చూసిండ్రా మొలకలతో మాట్లాడుతున్నాడు. నీ చక్కదనం మంచిగానే ఉన్నది. ఓగ చేసినా కూడా కాస్తలేవు ఇవి. అయితే ఇప్పుడు పాట వాడతా. పాటలతోనే పెరగమని సత్తిగాడు చెప్పుతుండు, పెరిగినంక కాయమని అర్ధమందులో ఉంది. పూతలన్నీ పుట్టిన చాటే కాతగూడ కనిపిస్తుంది, కాయలన్నీ పుట్టిన చోటే పండు మనకు ఇకసిస్తుంది. సంగీతానికి రాళ్ళు కరుగుతాయని గిన్నగాన్ని పాటలకు చెట్లకు కాతగా చూడేందిరా? భోగ చేసిన పాట వాడిన దానం చేసినా కూడా ఇవి పెరుగుతూనే లేవు, కాత కాస్తలేవు. అయితే ఫార్ డాన్స్ చేస్తా. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాతం ప్రభాతం ప్రభాతం, సమస్త ప్రకృతికే ప్రభాతం. యోగా ధ్యానం పాటలు డాన్స్ చేస్తే మొలకలు పెరుగుడేంద్రా? నీళ్లు ఎరువేస్తారు కానీ నా ఓగనే నా మొలకకు నీరు, నా ధ్యానమే నా మొలకకు ఎరువు, నా పాటలే ఈ మొలకకు సిగురు, కాత, పూత, పిందె, పండు అన్ని. అన్నం ఎక్కువైతే ఆచారం ఎక్కువ, ఆచారం ఎక్కువైతే గ్రాచారం తక్కువ అన్నట్టుంది. యోగాకి మొలకలకేం సంబంధం రా నాయనా? సంబంధం అనేది అనుసంధానించబడింది. నీరు లేదని మొలకేంది పోతే ఏడవకు అని గట్టిగా నవ్వు. మొలక మూరెడు పెరుగును, కాత పూత వచ్చును, నవ్వటం కూడా ఒక ఓగనే. ఊరేడు కాదురా, ఇంచు ఇంచు మందం కూడా పెరగది. ఇంకా కాతా పూతని మాయ మాటలు చెప్తున్నా ఆవిడ. శ్రీ 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 రవిశంకర్ గురూజీ గారు ఆకాంక్షించారు, ఈ సత్తిగాడు పాటిస్తున్నాడు, అంతే. ఇంకా కాస్తలేవి ఇవి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పెద్దసారి నవ్వమని చెప్తాడు కానీ యోగా చేస్తే మొలకలు పెరుగుతాయని ఎప్పుడు చెప్పిర్రా? యోగా చేస్తానంట రైతులు జీవి తీసుకోరంట. నాక వ్యవసాయాన్ని కళాత్మక క్షేత్రం లెక్క చూడాలన్నట. అంటే ఆడాలే పాడాలే యోగా చేయాలన్నట్టు. తైతక ఇట్లా చేస్తానంటే పంటలు మంచిగా వంతాయంట. యోగా చేస్తే జీవి తీసుకోవాలని చెప్పిండు, మరి నువ్వేంద్రా యోగా చేస్తే మొలకలు పెరుగుతాయని అంటున్నావు? యోగా దానం చేస్తే పంటలు మంచిగా వంతాయి, పంటలు మంచిగా వంతే రైతులు జీవి తీసుకోరు. గురూజీ పరమార్థం అది. యోగా చెయ్యక కాదురా బాబు, అప్పుల పాలై పండిన పంట మీద పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఆగమైతురు తెలుసా? నీకు తెలియదు. రైతులు దైవ బతికి లేకనే జీవి తీసుకుంటుండ్రంట. మొలకకో మొక్కితే ఎవ్వరికి ఏం కాదు, అప్పుడు మంచిగా పంటలు వంతాయి. ఏ ఊకో, అప్పు చేసి పంటేస్తే ఆ పండిన పంట చేతికొచ్చినాక ధర లేకపోతే అట్లా ఈ బిడ్డల పెళ్లిళ్ళు చేయలేక జీవి తీసుకుంటున్నారా? యోగా చేయక కాదు. ఇన్నొద్దులు తెలియక ఉత్తగా బేషన్ అయినాము. మంచిగా బాయిగడ్డ మీద కూర్చొని యోగా చేసినంటే బాయిలో నీళ్లు ఇంకా ఊరుతుండే, ఎండిపోయింది మొత్తం. ఇప్పుడు మంచిగా మిరప చెట్లలో కూర్చొని దానం చేసినంటే మిరప చెట్లు ఇరగగాస్తుండే. యోగా కాదురా, రైతులకున్న ఒకే ఒక్క తగిలిపు పెట్టిన పంట వండాలి, ఆన దేవుడు కరుణించాలి, మంచి ధరకు అది అమ్ముడు పోవాలి. ఆన వడకపోతే యోగా, పంట వండకపోతే పాట వాడాలి, అప్పులు తేరకపోతే ఆసనాలు వేసుకొని కూర్చోవాలి. ఇంకా జీవెందుకు తీసుకుంటారు? నీ తలకాయ విత్తనాలు కలితే, పురుగుల మందులు కలితే పండిన పంట చేతికి రాకపోయే, ఇవన్నీ ఇడిచిపెట్టి నువ్వేమో యోగా డాన్స్ పాటలు అంటే వస్తాయి అనుకుంటున్నావేమన్నా? ఇది ఇట్లా అయింది ఆడ అట్లా అయింది అంత ఆర్తలు చెప్తావు కానీ రైతులు యోగా చేసుకొని పాటలు వాడుకొని పంటలు మంచిగా పండించుకొని అంట అని బతికే ఉపాయం విన్నాడని చెప్పినావా నువ్వు? ఒరే బాబు, ఈ యోగాలు గీగాలు కంప్యూటర్ కొలువులు చేసే వాళ్ళకి అవసరం రా, పని ఎక్కే వాళ్ళు ఆగమవుతారు కాబట్టి వాళ్ళకి అవసరం. కానీ రైతేమో పొద్దంతా ఇంటికాడికి చేనుకాడికి నడుస్తూనే ఉంటాడు, పెయిల శంషడు కొవ్వు కూడా ఉంటదిరా. అసలు రైతులకు యోగా ఏం అవసరం రా? మళ్ళా గంట పెద్ద సాలరు రైతుల మీద హెచ్చరిక ఎందుకు చేయాలక్క? చూసిరు కదా, ఒకళ్ళేమో లవ్ ఫెయిల్ అయ్యి జీవి తీసుకుంటున్నారు రైతులు అంటారు, ఇంకొకళ్ళేమో యోగాలు చేయాలి అంటారు, ఇంకొకళ్ళేమో దేవుని నమ్మంటారు. అంతే కదా, అన్నం పెట్టేటోనే అందరూ అనేటోళ్ళు.